సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ నాయకత్వం. 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, అడుగడుగున ఆటంకాలు, వ్యక్తిగత దూషణలు, పర్సనల్ హరాస్మెంట్ ఎంతో అనుభవించి అసలు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అన్న చోట తాను ఎంతో తగ్గి ఎన్నో ఏ పరిస్థితులకు అనుగుణంగా ఆ పరిస్థితుల్లో పిల్లవాడి మాదిరిగా తగ్గి ఈ రోజు ప్రధానమంత్రి మోడీని, చంద్రబాబుని కలిపి ఈ రోజు సీట్లలో కూడా చాలా తగ్గిపోయి యాక్చువల్ గా 40-50 సీట్లు పోటీ చేయాల్సిన చోట 21 సీట్లకే పరిమితమై మొదట 24, తర్వాత మరి బీజేపీ అలయన్స్ లో వాళ్ళకు 3 సీట్లు కోల్పోయి 21 పోటీ చేసి 21కి 21 అసెంబ్లీలు, ఈ 2 పార్లమెంటు ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి విజయంగా జనసేన ఒక్క పవన్ కళ్యాణ్ గారికే ఈ విజయం సాధ్యం. శుభాకాంక్షలు తెలుపుతున్నాము. సందర్భం ఏమంటే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవికి ఎన్నికైన సందర్భంగా ఈ రోజు మా కులస్తులకు కానీ మా కాపు వర్గానికి కానీ అందరికి ఎంత సంతోషమైందంటే ఈ రోజు రాజకీయం పుట్టినప్పటి నుంచి మా బలిజీలు తొక్కుకుంటే పోతున్నారు. కాకపోతే మా కాపు బలిజీలకు ఇంతవరకు ఒక సీటు రాలే, ఒక స్థానం, ప్రత్యేక స్థానం అనేది లేదు. ఈ రోజు పవనిజం మా అందరికీ మావాడు ఉన్నాడు, మావాడు ఈరోజు డిప్యూటీ సీఎం అని చెప్పుకోవడానికి మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. బాధ్యత మోసుకొని అటు ప్రధానమంత్రి గారికి ఇటు సీఎం గారికి మధ్యన ఉంటూ సలహాలు ఇస్తూ ముగ్గురిని ఒక తాటి మీద తెచ్చాడు. రెండవది ఇక్కడ ఈ కూటమి సీట్లు ఎక్కువ రావడము, అక్కడ తక్కువ రావడము, అంటే దీన్ని బట్టి పవనిజం ఎంత ఉపయోగపడింది. ఈ రెండింటికి ఇప్పుడు మధ్యవర్తిగా ఈయన ఉన్నాడు. కాబట్టి సెంట్రల్లో కానీ ఇంకెక్కడైనా కానీ మంచి మంచి పదవులు అనుభవిస్తూ మా బర్జీలు కూడా ఒక కన్నుతో చూస్తూ మమ్మల్ని కూడా నీతో పాటు కొంతమందిని రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడాలని కోరుతూ ఇంతటితో నేను ఈ సభాముఖంగా విరమించుకొచ్చున్నాను.